కూడా బిగ్ క్లాప్స్ అండి. వెంకట సాగర్ సార్ కోసం న్యూ బ్రాండ్ కర్నూలు క్లబ్ లో వెల్కమ్ చేసినందుకు బిగ్ కంగ్రాచులేషన్ వెంకట సాగర్ సార్. టైగర్స్ చెప్పొచ్చు, కంగ్రాచులేషన్ చెప్పొచ్చు. కొంతమంది చెప్పడం కూడా నోరు రాదు, ఎందుకంటే వాళ్ళు కాలేదు, వాళ్ళ టీంలో ఎవరు కాలేదు కాబట్టి చెప్పడం కూడా రాదు. అప్లైన్ కంగ్రాచులేషన్ వెంకట సాగర్ సార్. వెంకట సాగర్ సార్. కంగ్రాచులేషన్ వెంకట సార్. కంగ్రాచులేషన్ సార్ వెంకట సాగర్ సార్. కంగ్రాచులేషన్ సార్ సాగర్ గారు. కంగ్రాచులేషన్ సార్. రైట్ టైగర్స్. సో ఇక ఒక్కొక్క లీడర్తో కూడా వాళ్ళు మాట్లాడిస్తాను చెప్పా కదా. సో ముందుగా వెంకట సాగర్ సార్ మాట్లాడిస్తాను. నిన్న మీటింగ్ అటెండ్ అయిన అందరు లీడర్స్ తో మాట్లాడిస్తాను. అందులో ముందుగా వెంకట సాగర్ సార్ కర్నూలు క్లబ్ లోకి వచ్చారు కాబట్టి ఫస్ట్ స్పెషల్ గా అతనే ఇన్వైట్ చేస్తాను. వెంకట సాగర్ సార్ కోసం వన్స్ అగైన్ బిగ్ క్లాప్ అండి. వెల్కమ్ లెజెండ్, గ్రేట్ టైగర్, గ్రేట్ ఎఫర్ట్ పెట్టావు, గ్రేట్ వర్క్ చేసావు. సో కంగ్రాచులేషన్ టైగర్, వెల్కమ్. ఈ ఫీలింగ్ షేర్ చేయి వెంకట సార్. సో వెంకట సాగర్ సార్ వెల్కమ్ టైగర్, అడ్మిట్ చేసుకో. థ్యాంక్ యూ మోదీ, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడండి. జూమ్ ప్యానల్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే కంగ్రాచులేషన్ చెప్పారో చెప్పిన వాళ్ళు కావచ్చు. సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చి చాలా హ్యాపీగా ఉంది మార్చి. ఈరోజు మీ యొక్క సమక్షంలో మీ యొక్క సపోర్టింగ్ అయిన మార్చి క్లియర్ గా, అదేవిధంగా నరేష్ మార్చి సపోర్టింగ్ గైడెన్స్ చాలా ఈరోజు కర్నూలు లెవెల్ కంప్లీట్ చేసుకోవడం. సో వర్క్ పరంగా అయితే చేస్తా ఉన్నాం మార్చి. ఆ ప్రాసెస్ లో భాగంగా ప్రతి మూమెంట్ లో కూడా ఏదైనా నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు కూడా సో ఎట్లా చేయాలి ఏందని చెప్పేసి మా గురించి అడుగుతూ, అదేవిధంగా మిమ్మల్ని కూడా అడుగుతూ, మీ దగ్గర కూడా సజెషన్ తీసుకుంటూ, సో దాంతోపాటు మార్చి స్టార్టింగ్ నుంచి ఫుల్గా నాకు సో ట్రైనింగ్ పర్పస్ లో కావచ్చు, అదేవిధంగా గైడెన్స్ పర్పస్ లో కావచ్చు, మీరు చాలా చాలా ఎక్సలెంట్ గా నాకు నాలెడ్జ్ ఇచ్చారు మార్చి, గైడెన్స్ ఇచ్చారు. ఏదైతే వెన్యూ హాల్ ఉందో, గొరంట్ల వెన్యూ హాల్ ఉందో మార్చి, సో ప్రాపర్ గా దాన్ని యూజ్ చేసుకోవడం స్టార్టింగ్ లెవెల్ నుంచి కూడా సో మీ యొక్క సపోర్టింగ్తోనే సో ఈ లెవెల్కి రావడం జరిగింది మార్చి. అదేవిధంగా టీం కూడా ఎవరైతే కొంతమంది ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు కూడా ఎక్సలెంట్ గా సహకరిస్తూ ఆ విధంగా చేయడం జరిగింది మార్చి. థ్యాంక్ యూ మార్చి, థ్యాంక్ యూ సో మచ్ మార్చి. ఇదంతా క్రెడిట్ మొత్తం మీదే మార్చి. థ్యాంక్ యూ మార్చి, ధన్యవాదాలు మార్చి. రైట్, చూడొచ్చండి ఇక్కడ వెంకట సాగర్ సార్ ఈరోజు పెర్ల అవుట్ గల కారణంలో కూడా మెయిన్ కారణం తనకి పవర్ లైన్ లో ఆల్రెడీ గవర్నమెంట్ వెన్యూ హాల్లో రన్ అవుతుంది. అండ్ సుధాకర్ సార్ కూడా ఇండిపెండెంట్ లేడు, ఆయన కూడా ఇండిపెండెంట్ గా వెన్యూస్ ఆర్గనైజ్ చేస్తాడు, ఏషియా ట్రైనింగ్ ఆర్గనైజ్ చేస్తాడు. అండ్ రెస్పాన్సిబుల్ లెగ్ లో కూడా హైదరాబాద్ లో వెన్యూ హాల్ ఓపెన్ చేసుకున్నాడు వెంకట సాగర్ సార్. వెన్యూ హాల్ ఓపెన్ చేసుకుని అక్కడ ఏషియా ట్రైనింగ్, సండే వెన్యూలు ఎన్నో ఆర్గనైజ్ చేసుకుంటున్నాడు. నరేంద్ర గురించి ఇన్వైట్ చేసుకుంటాడు, నరేష్ గురించి ఇన్వైట్ చేసుకుంటాడు. సో వీళ్ళందరూ అప్లయన్స్ అంతా కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు అక్కడ. సో ఇక్కడ నరేంద్ర గురించి ఇన్వాల్వ్ అవుతున్నాడు అన్న, నరేష్ గురించి ఇన్వాల్వ్ అవుతున్నాడు అన్న కారణం ఏంటంటే నేను గేరా చిన్నారావు, నేను మెయిన్ గా నరేష్ గురితో నరేంద్ర గురితో సఖ్యతగా ఉన్నాను కాబట్టి. ఈరోజు వెంకట సాగర్ గురుమాతకి నాకు ఇన్కమ్ లెగ్ లో ఉన్నాడు, ఇద్దరికి ఇన్కమ్ లెగ్ లో ఉన్నాడు. సో మేమెవరు వెళ్లకుండా కూడా నరేంద్ర గురించి అండ్ నరేష్ గురించి ఇద్దరు వెళ్ళి సపోర్ట్ చేస్తారు అంటే ఒకే ఒక రీజన్, నరేంద్ర గురించి నరేష్ గురించి నేను ఇచ్చే రెస్పెక్ట్ కానీ, ఆ గ్రాటిట్యూడ్ ఫీలింగ్ కానీ, నేనున్నా లేకపోయినా సరే నా టీం కోసం అలా వెళ్ళి సపోర్ట్కి వెళ్తారు. ఇలా వెళ్ళకూడదు వాస్తవం, ప్రోటోకాల్ ప్రకారం ఒక రెస్పాన్సిబిలిటీ లెగ్ లో ఆ వ్యక్తికి అప్లైన్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు లేకుండా వెళ్ళరు, బిజినెస్ లో అయితే రూల్ అది. బట్ ఇక్కడ ఎంతో బిలీవింగ్ ఉంటే ఈ వ్యక్తి బిజినెస్ లో వదిలిపెట్టి పోడు అనే ఒక నమ్మకం ఉంటేనే వాళ్ళ ఇన్కమ్ లెగ్లోకి అప్లైన్ అలా వెళ్తారు. మరి ముఖ్యంగా నా లెగ్లోకి, నా ఇన్కమ్ లెగ్ అని, పవర్ లెగ్ అని ఏది చూడకుండా నా అప్లైనర్స్ నేను లేకపోయినా కూడా వెళ్తారు. కారణం వన్ అండ్ ఓన్లీ రీజన్, అప్లైన్స్ కి నేను ఒక నమ్మకం అనమాట. సో గ్యారేజ్ నుండి యాడ్ అయిపోడు, బిజినెస్ లో 100% నిలబడ్డాడుతాడు, డైమండ్ అవుతాడు, యూసీ అవుతాడు అని ఒక నమ్మకం బిల్డింగ్ బిజినెస్ లో నమ్మకాన్ని బిల్డ్ చేసుకున్నా, ఎప్పుడో బిల్డ్ చేసుకున్నాను డే 1 నుంచి. అందుకని అలా వెళ్తారంట. సో ఈ విధంగా సో వెంకట సాగర్ సార్ ఈ రోజు పెరలేడంటే
సో 90% అతని ఎఫర్ట్, 10% 100% నరేష్ గురించి అండ్ నరేష్ గురించి ఎఫెక్ట్ అనమాట. నాదేం లేదు. ఎందుకు లేదంటే నేను ప్లాన్కి వెళ్ళలేదు, ఫాలోఅప్కి వెళ్ళలేదు, ఒక గ్రూప్ మీటింగ్కి వెళ్ళలేదు, ఒక హోమ్ మీటింగ్ వెళ్ళలేదు. మా అయితే జూమ్లో గైడెన్స్ ఇస్తున్నాను, ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేస్తున్నాను. అంతమించి నేనేం చేయలేదమ్మా. అయినా సరే ఇండిపెండెంట్గా వర్క్ చేసుకొని ఇండిపెండెంట్గా పర్లేదు చూపించాడు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ టైగర్, వెంకటేశ్వర గాడ్ బ్లెస్ యు. సో చూడొచ్చు, రేపు రోజు సోమశేఖర్ మాజీతో గ్రాండ్ సెలబ్రేషన్ ఉండబోతుంది వెంకటసాగర్ సార్కి. సో హైయెస్ట్ రికగ్నేషన్ ఇప్పటి వరకు నీదే. అంటే ఇప్పటి వరకు ఎవరైనా కోరలు అవుతారు అనుకున్నాను, కోరలు ఎవరు కాల, పెరలు అయితే నువ్వే అయిపోయాగా. సో గ్రాండ్ గా ఎక్సలెంట్ రికగ్నేషన్ సోమశేఖర్ మాజీతో జరగబోతుంది. విత్ ఫ్యామిలీతో వచ్చేయండి, ఫ్యామిలీ పిల్లలతో కూడా వచ్చేయండి, నీకు వెల్కమ్ చేస్తున్నాను. సో మీకు ఒక సోఫా కూడా ఏర్పాటు చేస్తాను. పెరల్ అండ్ అబోవ్ వాళ్ళకి ఎవరైతే రికగ్నేషన్ తీసుకున్నారో వాళ్ళకి మంచిగా సోఫా కూడా ఉంటుంది. సో పక్కాగా మీ ఫ్యామిలీతో మంచి రికగ్నేషన్ తీసుకొని మన గ్రేట్ మెంటర్, సో ఇండియాలో నెంబర్ 1 అనమాట సోమశేఖర్ బాజీ. అలాంటి వ్యక్తితో సన్మానం తీసుకోవడం కావచ్చు. అంటే గురుజీ సమక్షంలో మీ ఫీలింగ్స్, మీ టెస్ట్ కూడా మాట్లాడచ్చు అనమాట ఆ రోజు. సో మీ టీమ్స్ లెఫ్ట్ రైట్ టీం మొత్తం కూడా మిమ్మల్ని భుజాల పైన ఎత్తుకొని తీసుకొచ్చి స్టేజ్ మీద నిలబెట్టి, సో వాళ్ళతో డాన్స్ చేసి పర్ఫార్మెన్స్ చేసి తర్వాత రికగ్నేషన్ చేసుకొని చాలా గ్రాండ్ గా అట్టహాసంగా సెలబ్రేషన్ అనేది నేను ప్లాన్ చేస్తున్నాను. కెట్టడి వెంకటసాగర్ సార్. సో అదే విధంగా ఫైనల్ గా కమిట్మెంట్ కూడా చెప్పు. సో ఇప్పుడు నువ్వు పెరలు కంప్లీట్ అయిపోయింది, ఈ వారం చెక్ రిలీజ్ అయిన వెంటనే నీకు కనపడింది. ఏం కనపడింది అంటే నెక్స్ట్ లెవెల్ స్టేటస్ కోరల్. అది కూడా గ్యారంటీ ఇస్తాను. నీకు ఓన్లీ రెస్పాన్సిబుల్ లెక్కలోనే మిగిలిపోయింది కోరల్. అంటే టోటల్ బీవీ అయిపోతానే ఉంటుంది నీకు. నువ్వు ఎప్పుడు చూసుకో, నీకు టోటల్ బీవీ కంప్లీట్ అవుతూనే ఉంటుంది. సో 100% దానికి నేను రెస్పాన్సిబిలిటీ, అది దానికి నేను గ్యారంటీ. సో నువ్వు కోరల్ అయిపోవాలి, ఫాస్ట్గా టోపాస్, ఫాస్ట్గా ఎమరాల్డ్, ఫాస్ట్గా రూబీ అండ్ ఫాస్ట్గా డైమండ్ కూడా అయిపోయి, సో 2027గా డైమండ్గా ఉండాలని కోరుకుంటున్నాను. కంప్లీట్ చేస్తావా వెంకటేశ్వర సార్? థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాజీ. కంపల్సరీ మాజీ మీరైతే చెప్తున్నారో సో తక్కువ టైంలోనే కోరలు కూడా చేస్తాం మాజీ. అదే విధంగా వచ్చేసి సో ఇంకా ఏదైతే టీవీ ఇప్పుడు వస్తున్నారో వాళ్ళని కోరుగా తయారు చేయడం, మీ యొక్క సపోర్టింగ్ తీసుకోవడం మాజీ. అదే విధంగా సో అప్లయన్స్ ని మీరు కావచ్చు, గురుజీ వాళ్ళని మీరు ఎవరైతే పంపిస్తారో వాళ్ళని సో ప్రాపర్ గా సపోర్టింగ్ తీసుకొని మాజీ తక్కువ టైంలోనే మంచి రిజల్ట్ తీసుకుంటారు మాజీ. సో మీ బ్లెస్సింగ్స్ మాజీ. థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాజీ. అదే విధంగా సో ఫ్యామిలీతోనూ కూడా ఈ యొక్క పర్ల రికార్డేషన్ ఏదైతే ప్రాసెస్ చెప్తున్నారు మాజీ, సో మీ మాట ప్రకారం కంపల్సరీ వస్తాం మాజీ. థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సో అలానే వెంకటశేఖర్ సార్కి వాళ్ళ అప్లైన్ లో లైన్ స్పాన్సర్ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను. సో ఎంతైనా అప్లైన్ లో ఉన్న వాళ్ళందరికీ అడ్వాంటేజ్ ఇది. ఒక లీడర్ వచ్చి చేసి పని చేసే పని అంతా కూడా ఆ పైన ఉన్న వాళ్ళందరికీ యాడ్ అవుతుంది అనమాట. అది వాళ్ళ డ్రామాన్షిప్ కి ఉపయోగపడుతుంది. ఓకే, సో రైట్. కే జ్యోతి మేడం వెల్కమ్. సో వెంకటశేఖర్ సార్ కోసం కంగ్రాచులేషన్ చెప్పొచ్చు, మీరు మాట్లాడచ్చు. అండ్ వీలైతే తనకి రెస్పాన్సిబుల్ లెక్కలో కూడా మిమ్మల్ని కూడా నేను గ్రూప్ మీటింగ్స్ కానీ అట్లా కూడా పంపించి ఏర్పాటు కూడా చేస్తాను. జ్యోతి మేడం వెల్కమ్. మా గురించి గుడ్ మార్నింగ్, మా గురించి కొట్టుకొని ధన్యవాదాలు మాకు జాబ్ ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ వెంకట్ సాగర్ సార్. అండ్ కంపెనీ కష్టే ఫలి అంటుంది, కష్టాన్ని ఎవరినైనా గుర్తిస్తుంది అనమాట. సో ఈరోజు ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీగా ఇండివిజువల్ గా సక్సెస్ అయ్యారు. సో దానికి కంగ్రాచులేషన్. అండ్ మా గురించి థ్యాంక్ యూ. మా గురించి అవకాశం నాకు ఇచ్చి ఈ బాధ్యత అనేది నాకు గుర్తు చేస్తున్నందుకు ఖచ్చితంగా మా గురించి మా వంతు మీరు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు మా తప్పు మేము కూడా ఇస్తాము. మంచిగా ఇలాగే అచీవ్మెంట్ చేసుకుంటూ నెక్స్ట్ టైం ఫాస్ట్ గా అవ్వాలని అండ్ విత్ టార్గెట్ తో అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా గురించి థ్యాంక్ యూ సో మచ్. రైట్, గాడ్ బ్లెస్ సో మచ్ జ్యోతి మేడం. సో నెక్స్ట్ ధర్నా సర్వీస్ సార్ వెల్కమ్. జై హో మార్జీ, అవకాశం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు మార్జీ. బిగ్ కంగ్రాచులేషన్ సార్ వెంకట సాగర్ సార్. ఖచ్చితంగా వర్క్ అనేది చాలా ఎక్సలెంట్గా చేశారు. అదేవిధంగా ఎట్లాగనే ఖచ్చితంగా ప్రతి ఒక్క ర్యాంక్ అచీవ్మెంట్ చేసుకుంటూ డైమండ్ అయిపోవాలి. థ్యాంక్ యూ మార్జీ, అవకాశం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు మార్జీ. సో నెక్స్ట్ కొంతమంది డౌన్ లైన్స్ మాట్లాడతాం. సుధాకర్ సార్ వెల్కమ్. జై మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. థ్యాంక్ యూ సో మచ్ మార్జీ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గ్రేట్ అప్లైన్ అని చెప్తాను మార్జీ, 100%. బిగ్ కంగ్రాచులేషన్స్ గురుజీ, వెంకట సాగర్ గురుజీ. ఎందుకంటే ఇండిపెండెంట్ లీడర్ క్వాలిటీస్ని అండ్ దగ్గరుండి ఒక పేషెన్స్ని కూడా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్పించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది వయసుతో సంబంధం లేదు గురుజీ. అంటే నేను బయట ఎంత నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా సేఫ్ షాప్లో 0. అక్కడ ఆ నాలెడ్జ్ అనేది ప్రతి విషయంలో చాలా అచీవ్మెంట్తో పాటు కొన్ని విషయాలు ఎక్కడ ఈ సేఫ్ షాప్ ద్వారా మార్జీ నేర్చుకోవడం జరిగింది.
వీటన్నిటికీ ప్రధాన కారణం మావర్జీ మీరే మావర్జీ, హార్ట్ఫుల్గా చెప్తా ఉన్నాను. ఎందుకనంటే మీ గైడెన్సు అండ్ అదేవిధంగా జూమ్లో కావచ్చు, అండ్ అదేవిధంగా నాకు చాలా సందర్భాల్లో కూడా ఫీల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫాలోఅప్స్ కావచ్చు, ప్రతి విషయంలో మావర్జీ మీరు విన్నట్టుంటూ, అంటే ప్రతిభని మీరు గుర్తించడాన్ని బట్టి మాత్రమే నేను అక్కడ మలుచుకోగలిగాను. ప్రతిదీ అంటే అప్లైన్ గురించి ఎడిఫికేషన్ చేసే విషయంలో మావర్జీ మీరు చాలా ఎక్సలెంట్గా చెప్పడం, నేను అక్కడ వయసు చూడకుండా ఉండటం, గురూజీ చెప్పింది ప్రతిదీ వింటూ ప్రతిదీ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళటం జరుగుతుంది మావర్జీ. చాలా ఎక్సలెంట్ సపోర్టింగ్ అనేది నాకు ఆ టైంలో ఏమి తెలియని టైంలో బిజినెస్ గురించి గురూజీ వెన్నట్టుండి మాకు మంచిగా సపోర్ట్ ఇచ్చారు, మంచిగా గైడెన్స్ ఇచ్చారు, మంచిగా ఎలా టీంని నిలబెట్టాలని చెప్పేసేటువంటి ప్రాసెస్ తెలియజేయడం, అందులో భాగమే మీరు మా వెన్నట్టుంటూ ఆ టైంలో మావర్జీ మీ కారులో మేము మా కారు లాగా వాడటం కూడా జరిగింది మావర్జీ. ఒక రూట్ మ్యాప్ వేసుకుంటే మావర్జీ నైట్ 12 అయ్యేది, 1 గంట అయ్యేది మావర్జీ. మళ్ళీ మావర్జీ అదే రోజులు మళ్ళీ మేము సొంతంగా తయారు చేసుకుంటూ మీ బ్లెస్సింగ్తో మీ గైడెన్స్తో ఇండిపెండెంట్గా నిలబడేటువంటి ప్రయత్నం మొత్తం కూడా మీ యొక్క గైడెన్స్ ఉంది మావర్జీ. థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మావర్జీ. గ్రేట్ టైగర్, గాడ్ బ్లెస్ రిజన్. త్వరగా నువ్వు కూడా పెర్ల్ కంప్లీట్ చేసి పెర్ల్ క్లబ్లోకి వచ్చే టైగర్. ఆల్ ది బెస్ట్ టైగర్. బ్లెస్సింగ్ మరి, థ్యాంక్ యూ మచ్. రైట్. సో నెక్స్ట్ లెజెండ్ ఆసమల్ల రాజు గారు, వెల్కమ్. ఆసమల్ల రాజు సార్. దగ్గర ఉన్నారా? గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ, థ్యాంక్ యూ గురుజీ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకట సాగర్ సార్కి బిగ్ కంగ్రాచులేషన్స్ సార్. మీరు ఇలానే మంచి మంచి అచీవ్మెంట్స్ తీసుకుని త్వరగానే డైమండ్ కావాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా గురుజీ ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు గ్రౌండ్ వర్క్ లో నాకు మంచిగా విన్నట్టు ఉండి ఫీల్డ్ వర్క్ ఎలా చేయాలి ఏంటనేది నేర్పించి సిస్టమ్ కనెక్ట్ చేశాడు గురుజీ. బట్ సార్తో కొద్దిగా నేను ర్యాష్ గా మాట్లాడతాం, చాలా ఇబ్బందికరంగా ఆయన్ని మాట్లాడాను గురుజీ. కానీ ఏదేమైనా సరే నేను ఈ రోజు కొద్దిగా బిజినెస్ లో కనెక్ట్ అయినంటే స్టార్టింగ్ లెవెల్లో సాగర్ సార్ ఉండి మంచిగా నాకు సపోర్ట్ చేశారనమాట. ఇలాంటి అచీవ్మెంట్స్ ఇంకా మంచిగా తీసుకొని త్వరగా డైమండ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ టైగర్, గాడ్ బ్లెస్ లెజెండ్. సో రైట్, నెక్స్ట్ ఫైనల్ గా సంజయ్ మేడం, వెల్కమ్. గురువంత్ కోసం కూడా బిగ్ క్లాస్. మా గురించి గుడ్ మార్నింగ్ మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి ఇంత అవకాశం కల్పించినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, వెంకట్ సాగర్ సార్ పెరల్ క్లబ్ లో వచ్చినందుకు బిగ్ కంగ్రాచులేషన్స్. సో ఇలాగే నెక్స్ట్ లెవెల్స్, నెక్స్ట్ ర్యాంక్స్ అండ్ ఫాస్టెస్ట్ డైమండ్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా గురించి వర్క్ చేసే క్రమంలో అప్ లైన్ కి డౌన్ లైన్ కి మధ్య చిన్న చిన్న ఇష్యూస్ రావడం కామన్. అలాంటి టైంలో రాంగ్ డెసిషన్స్ అనేవి తీసుకోకూడదు మా గురించి. సో అలాంటి సిచ్యువేషన్స్ అన్నిటిని ఫేస్ చేసి ఈ రోజు పెరల్ క్లబ్ దాకా వచ్చారు. ఇక నుంచి మంచి జోడీ వర్క్ చేసుకుని ఖచ్చితంగా ఫాస్టెస్ట్ డైమండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా గురించి. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి అవకాశం కల్పించినందుకు కోరుతున్నాను. సో రైట్ టైగర్, సో ఇదనమాట. సో ఈ రోజు వెంకట సాగర్ సార్ యొక్క సక్సెస్ జర్నీ ఇంకా అవ్వలేదు. సో ఇది మొదలైనమాట. జస్ట్ 5th ర్యాంక్ కంప్లీట్ అయినందుకు సో అప్రిషియేషన్ కొద్దిగానే చేసాం. రేపు సోమశేఖర్ మాజీతో ఇంకా గ్రాండ్ అప్రిషియేషన్స్ ఉంటుంది, ఆ రోజు రికగ్నేషన్ ఉంటుంది. సో ఎవరైతే ర్యాంక్ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ ఇలానే ఉంటుంది. ఓకే. సో ఈరోజు నాకు మొత్తం యాక్చువల్గా లెఫ్ట్ రైట్ టీంలో టాప్గా పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు చాలా మంది లీడర్స్ ఉన్నారు. అందులో ఈ లైన్ ఆన్ స్పాన్సర్స్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చూపించింది, సో సంజయ్ మేడం కింద ధర్నాస్ రవి కింద కే జ్యోతి మేడం, కే జ్యోతి మీద కింద వెంకట సాగర్ కింద సుధాకర్ కింద వాసమండ రాజు. ఈ లైన్ చూసారు కదా, ఈ లైన్ చాలా స్ట్రాంగ్ లైన్ అవుతుంది. ఎందుకు స్ట్రాంగ్ లైన్ అవుతుందంటే ఈ లైన్ లో ఉన్న ప్రతి లీడర్ కూడా ఇండిపెండెంట్ గా వర్క్ చేసే లీడర్. ఆ లైన్ లో వాళ్ళు ఎవరికాళ్ళు ఇది నాది, నా ఇన్కమ్ లేక నాది, నా రెస్పాన్సిబిలిటీ నాది, ఏ అప్లైంది కాదు, ఏ డౌన్ అయింది కాదు, నేను కష్టపడితే నేను లెవెల్ అవుతాను, నేను కష్టపడితే నాకు చెక్ వచ్చింది, నేను కష్టపడితే నేను డైమండ్ అవుతాను, ఇలా పెట్టుకొని వర్క్ చేస్తున్నారు. ఇలా ఎవరైతే పెట్టుకొని వర్క్ చేస్తారో అలాంటి వాళ్ళే ఈ బిజినెస్ డైమండ్స్ అవుతారు. సో ప్రతి ఒక్క లీడర్స్ కూడా ఇలానే మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో ఇంతటితో మరి వెంకట సాగర్ సార్ కోసం సెకండ్ బిగ్ క్లాస్ కొడుతూ మీటింగ్ ముగిద్దాం. ఆల్ ది బెస్ట్ అగర్స్, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాజీ.
రైట్ అందరికీ కూడా థ్యాంక్ యూ. రైట్ సో రైట్ సో ఇదనమాట. సో